ఇది చూడండి పోత ఎట్లా ఉందో బోరు దగ్గర చెట్టు ఇరిగిపోతానంటే పూసేసింది. చూడండి ఇది తడవలే, ఇంకా పోతలేదు దీనికి. ఇదిగోండి పోత తడిచిన దానికి తడని దానికి ఎంత రేపు మీరే చూసుకోండి. ఇదిగోండి ఈ తడవల చెట్లు ఇంకా తడవల. ఈ నిమ్మ చెట్టు ఎండిపోయి నిమ్మ చెట్టు ఎగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్లా చూడు పూత కూడా ఉన్న పూత కూడా చూడండి ఎంత పూత ఉందో ఎలా ఉందో చూడండి. ఒకసారి తడిసిన పూత ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి చూసుకుని మీకు అర్థమవుద్ది. మూడో ఇప్పుడు నీరసంగా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు వీటి మీద నీరు తడి మీద వేసి కొద్ది ముందు కట్ట తగిలితే ఇప్పుడు 10-15 టన్నులు అవుతుంది. పెంచి కాదు 5 టన్నులు అవటమే నా పొందా. ఇదిగోండి పెద్దకట్టు, ఇదిగోండి ఇక్కడ పెద్దకట్టు. ఇదిగో నీళ్ళు చూడండి ఎట్ట పోతుంది. ఈ నీళ్ళకి ఎప్పుడు తడిపోతుంది మీరే చెప్పండి. ఇదిగోండి ట్యూబ్ ఇక్కడ దాకా వేసా. ఆ నీళ్ళకి ఏం తడుతుందో మీరే చెప్పండి నాకు. కడుపు సన్నగా మన ఇంట్లో వాటర్ పడినప్పుడు కూడా పడతలా. అందుకని బోర్లు వేయాలండి, మోటార్లు వేయాలని చెప్పేది మీకు. అదే మీకేం అర్థం ఇట్లా పెట్టుబడి పోతుందని చూస్తున్నారు తప్ప కాయమండి ఏం కాదు చెప్పండి. చూడు అంత బంగారం పోతే ఎరగపోసి పూసేసి మొక్కలు ఏం లాభం. నీళ్ళు లేకపోతే మొత్తం మాడి కింద పడిపోతాయి. ఇదంతా తడవందండి, అసలు ఏం తడవాలి ఇంక అప్పటి వరకు చూసుకోండి. ఇందులో వరకు ఇప్పుడు ఏది సొక్క కూడా తడాలా, తడుపు కూడా సాగాలి. అక్కడి వరకు తడిచి తడిపించగా చూపిస్తాను మీకు తర్వాత. ఇదిగోండి ఎలా అంటే ఎడాలాగా ఉండకూడదండి. చేను చేస్తే నీట్గా చక్క ప్రదేశంగా పెట్టుబడి పెట్టినా రూపాయలు రమ్మంటే వస్తుంది. మీకేమో తర్వాత ఎప్పుడు ఒక సకాలం పెడతారు. అది పొడుదలకు నేను పెట్టంటే ఆ డబ్బులు పెడితే అట్లా చేస్తారు. డబ్బులు రమ్మంటే ఎట్ట వస్తుంది చేసి చెప్పండి. ఇదిగోండి మరి ఎక్కడి నుంచి తూ వేయాలి మళ్ళీ ఇటు. ఇది పన చెట్టు, ఇది ఆ పన చెట్టు కాసేలు వచ్చేసి ఎందుకంటే ఉంచండి అంటారు మీరు. ఎందుకు పనస నీడ వేసిన చెట్లు కూడా చచ్చిపోతున్నాయి, మామిడి చెట్లు కూడా చస్తున్నాయి దెబ్బకి. ఇది అంతా తడపాలి. ఇదిగోండి ఇది మొత్తం తడవాల్సిన చెట్లే. నిమ్మ చెట్లు చూడండి కాబట్టి నిమ్మ చెట్టు కానీ మొదలుపెట్టి మామిడి చెట్టు శరీరసాలు ఎంత తడవాల. ఇది ఇక్కడికి వచ్చింది చూడండి. ఈ పన చెట్టు కాడ తడిచింది. ఇదిగోండి ఇది ఈ పన చెట్టు కాడ తడిచింది. ఈ 10 రోజులు మోటార్ తీసిన కాడి నుంచి చూడండి. తడిచినకి పోత చూడండి మీరు ఎలా ఉంటుంది మీకే ధర తెలుస్తుంది. ఇది తడిపింది పోత చూడండి. తడిచిన తర్వాత ఎలా ఉందో సరే చూసుకోండి. చూడండి కనపడుతుందా? పోత ఇరక్కుంది గెలాటకి తయారైపోద్ది తడితే. చూడండి కమ్మేస్తుంది. ఇక ఇప్పుడు ఆ కాయ రాలదు. 2 తళ్ళు వేసామనుకోండి ఎంత కూడా కాయ నిలబడిపోద్ది. ఎక్కలో ఊరకపోయినా మనం ముందైపోయినా ఎంత కూడా నిలబడదు. తడి పెట్టలేదు అనుకోండి ఏమి ఉండదు. అందువల్ల లాభం ఏమి ఉండదు, పెట్టుబడి దానికి తప్ప. ఇక చిన్న కిందకట్టు వస్తుంది చూడండి. తడి పెట్టేటప్పటికి చూడండి ఇదే తడే మొత్తుకుని మీకు. ఇదిగోండి నిన్న మన తడిసిన మొక్కల వల్ల చూడొస్తాయి, మొత్తం ఇంటికి దొరికేస్తున్నాయి, పోత వచ్చేస్తుంది చక్కగా. ఇదా చూడండి ఇదిగో ఇవన్నీ ఒక 3-4 రోజుల క్రితం తెలిసింది ఇవన్నీ. అందుకని చూడండి మొత్తం నీట్గా ఇప్పుడు కనపడుతున్నాయి. ఇది మనం బోర్ బిగించిన తర్వాత తడిపి మీరు వచ్చే ముందు తడిపించి ఇదిగోండి. ఇది చూడండి పోత ఎట్లా ఉందో బోర్ దగ్గర చెట్టు ఇరిగిపోతానంటే పూసేసింది. చూడండి ఇది తడవలే, ఇంకా పోతలేదు దీనికి. ఇదిగోండి పోత తడిచిన దానికి తడని దానికి ఎంత రేపు మీరే చూసుకోండి. మీకు అది ఐడియా ఉండాలని చెప్తాను మీకు నేను. ఇదిగో ఎంత తడిపేసిన చెట్లు ఎరగ పూసేసినాయి. చెట్టు ఆకు అనేది కలపడదు చూడండి. పోత ఆకు అని కలపడుతుంది చూడండి. అసలు అక్కడ మొత్తం పోతే కలపడుతుంది, పాకలేదు. ఇష్టమైన చెట్లు చూసుకోండి తడిచిన వరకు. కాయమంటే కాస్తాయండి, చెయ్యాలా. మీరేం పెట్టుబడి పెట్టరు, వద్దు అంటారు. నేను ఆడతాను ఇప్పుడు ఎంత కొంత తీసేసుకుని వదిలేసేయండి, మీరు చేసుకుని చదువు. కానీ దీన్ని బొమ్మలలో తయారు చేయించగలను నేను. ఇది తడని చూడండి, తడని అసలు పోతా లేదు, పిందా లేదు. ఎట్లా చెప్పండి. కాయమంటే ఏం కాస్తాయి? చేను మొత్తం మీద 20 చెట్లు కాస్తే డబ్బులు వస్తాయా? మీరే చెప్పండి. పెట్టుబడి రావట్లేదు చదువు గారు, డబ్బులు రావట్లేదు చదువు గారు అంటే నేనేం చేయను. తడపాలండి, తడుపుకుంటేనే 4 రూపాయలు వస్తాయి. ఈ బంగినపల్లి చెట్టు ఉంది, లైట్గా పూత పూసింది, దాన్ని తడి అయితే చక్కగా కాస్తాయి. ఇది బంగినపల్లి చెట్టు.
పూసింది చూడండి, మాడిపోతుంది పూత పక్కన మంచుకి. మళ్ళీ రెండోసారి మందు కొట్టేయాలి అసలు వాస్తవం అయితే. ఫస్ట్ కోటకే కొడతాకి మీరు అల్లాడిపోతారు, కోతకి పడిపోతారు. అది సార్ గేట్ వరకు వచ్చేసా. అటు పక్కన అయితే మీరు బంగినపల్లి చెట్ల నుంచి రసాలన్నా కాడ అసలు తడపాలి అది శాంతం ఎండిపోతున్నాయి అవి. వీళ్ళు వెళ్ళాలి ఇప్పుడు అక్కడ వెళ్ళాలంటే తడుపుకుంటే దాని చివరికి వెళ్ళచ్చు, చూపు జరుపుకుంటే వెళ్ళాలా, మనుషులు పెట్టాలా. ఈ మనుషులు లేకుండా నేను ఏం వెళ్ళాలి, నేను ఎంతగా లాగాలని చెప్పండి. ఏదో 2 చెట్లు 3 చెట్లు బాగు చేయగలను, కానీ ఇప్పుడు వచ్చినప్పుడల్లా నిలబడి తడపండి నా వల్ల రోజు చెప్పండి. ఇవ్వండి ఎంత మొత్తం పూత వచ్చేస్తాను మొత్తానికి. తడిపితే అంతా 70 సంవత్సరం గమ్మంగా. మరి రేట్ అంటుందో సత్తుందో తెలియదు, కానీ మరి తడిపోతే ఏం కాచేస్తా చెప్పండి. పూసిన చెట్లు పూజ చేసినాయి, మరి చెట్లు నీళ్ళు పెడితేనే కాసేది, లేకపోతే మొత్తం రాలిపోద్ది. పెట్టపోతారని చూడండి కింద, చూడండి అట్లా రాలిపోద్ది తడి పెట్టకపోతే. చూసుకోండి.